త్వరగా వచ్చావు. నాకు అర్థమైంది, నేను చూసాంటి. అంతా అర్థమైంది. తర్వాత రే నాకేం లేదా, అంతా నువ్వే తాగేసావా? నీకు ఇంకోటి ఉందిరా, తీసుకొస్తానండు. ఎవరో చూడరా. ఏంటి? సారీ, ఐ ఫర్గాట్ మై కార్ కీస్. ఓ ఇట్స్ ఓకే. బై. ఏంట్రా, ఇంట్రడ్యూస్ చేయనా? వద్దు రా, ఇదే నీకోసం. ఏమండి, స్నానం చేయలేదా? వాళ్ళు ఏ దారిలో వస్తున్నారు? కేకేకి మనం దారుల గురించి చెప్పాలా చెప్పండి? పోయిన వారం ఊటీ నుంచి టీ ఆకు తెచ్చారని మీరేగా చెప్పారు. కోయంబత్తూరు మీద వస్తే 8 గంటలు పడుతుంది. పందిరి మీదుగా వస్తే త్వరగా వచ్చేయచ్చు. అనవసరంగా మీరు దీని గురించి టెన్షన్ పడకండి, అంతా కేకే చూసుకుంటారు. ఎటొస్తున్నారో అడుగుతాను. చిన్ని, టీవీ వాల్యూమ్ తగ్గించు. అంకుల్ ఇదిగోండి మీ బావ. మీ నాన్న అలాగే పిలుస్తూ ఉంటాను. అటెన్షన్. ఏంటి చెప్పు. మీరు ఏ దారిలో వస్తున్నారు? మేము ఏ దారిలోనే వస్తాం. కరెక్ట్ కదమ్మా? కోయంబత్తూరు మీదుగా వస్తే దూరం అవుతుంది. పందిరి మీద దగ్గరే గానీ అక్కడ గొడవలు అవుతున్నాయి. పందిరి రూట్ లో రావడం కుదరదురా, ఆ రూట్ అంతా అడవే. సరే త్వరగా రండి. అరే మేము స్పీడ్ గానే వస్తున్నావురా. మేము వచ్చే స్పీడ్ కి రాత్రి అయ్యేలోగా వాయనాడ్ని రీచ్ అయిపోతాం. రే కృష్ణ, స్పీడ్ గా రావద్దు. అంకుల్ కార్ ని బాగా కంట్రోల్ చేస్తున్నారు. ఆయన మీలాగే నడపట్లేదు. మీరు స్పీడ్ గా పోనీయండి అంకుల్. ఎక్కడున్నారంట? ఏంటి? కాసేపు మాట్లాడకుండా ఉంటావా? ఏంటి, మిమ్మల్ని ఏం అడగకూడదా? ఏంటండి మీరు? నానెప్పుడు ఇంతే, ఎప్పుడు చూసినా టెన్షన్. వాడు చిన్నప్పటి నుంచి అంతేనమ్మా. నువ్వేమైనా టెన్షన్ గా ఉన్నావా? ఎందుకు? నాదో వస్తున్నావు కదా, అందుకే. మీరేమైనా నన్ను తినేస్తారా ఏంటి? నాకెందుకు టెన్షన్? ఊరికే టెన్షన్ పడకండి. ఊటీ నుంచి రావడం కొంచెం కష్టమే. అక్కడి నుంచి రావడానికి చాలా దారులున్నాయి. మీరేగా అన్నారు కేకేకి అన్ని దారులు తెలుసని. పందిరి మీదుగా వస్తే ఈజీగా వచ్చేస్తారు. మీరేం టెన్షన్ పడకండి. అలాగే మరి కోయంబత్తూరు మీదుగా వస్తే చాలా కష్టం అవుతుంది. చూడండి, ఎలా అయినా వచ్చేస్తారు కదా. తీసుకోండి. మామూలుగా నువ్వు ఊరికి ఎలా వెళ్తావు? బస్సులోనా, ట్రైన్లోనా? నేను బస్లోనే వెళ్తాను. గూడెల్లూరు నెలంబూరు రూటా లేక గూడెల్లూరు వాయనాడు రూటా? గూడెల్లూరు వాయనాడు దారిలోనే, అదే దగ్గర. చూడ్డానికి ఆ ప్లేస్ కూడా బాగుంటుంది. దారి మధ్యలో కోతులు కూడా ఉంటాయి. మరైతే వెళ్తూ వెళ్తూ మీ బంధువులందరూ చూస్తావు అనమాట. ఏంటి జోక్ చేస్తున్నారా? జస్ట్ జోకింగ్ రా. అది వదిలే. సరే, కోతుల్ని తప్ప ఇక్కడ సింహాల్ని గాని పులుల్ని గాని చూడాలని నువ్వు ఆశపడుతున్నావా చెప్పు? తప్పకుండా. అడవంటే నచ్చని వాళ్ళు కూడా ఉంటారా ఏంటి? ఫారెస్ట్ రూట్ లో వెళ్ళేటప్పుడు భయపడతావా? భయం అంటే కొంచెం ఉంది, కానీ మీరున్నారు కదా, ఏం భయం లేదు. అదే కదా, దాట్స్ ఎ గుడ్ గర్ల్. అమ్మాయి అంటే ఇలా ఉండాలి. అయితే మనం వేరే దారిలో వెళ్ళబోతున్నాం. ఏ దారిలో? చెప్తాను, ఇదిగో ఇప్పుడు తెలుస్తుంది. పేపర్ అబ్బాయి వచ్చాడు, పర్సు ఇవ్వండి. పర్సు. ఎక్కడికో బయటకు వెళ్ళాలి అన్నారు, వెళ్ళలేదా? ఇదిగోండి. మన శృతి క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉంది కదా ఊటీలో. ఎవరు? రేష్మినా? రేష్మి. తనెలా వస్తుంది? సరే, నువ్వు పని చేయి, తనకు కాల్ చేసి అడుగు. హలో ఆంటీ. హలో, ఎక్కడున్నావమ్మా? నేను ఇంట్లో ఉన్నాను ఆంటీ. నీకు ఈరోజు క్లాస్ లేదా? నాకు నిన్నే అయిపోయింది ఆంటీ, నేను ఇంటికి వచ్చేసాను. ఏమైందంటీ? అదే లేదు, ఈరోజు అక్కడ స్ట్రైక్ అని. అవును, శృతి ఫోన్ చేసినప్పుడు చెప్పింది. తను వచ్చేసిందా? లేదు. సరేమ్మా, తను ఇంటికి వచ్చేసిందంట. తనకి ఈరోజు క్లాస్ లేదంట.